తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. లైవ్ లో వీక్షిద్దాం. నా హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. రైతుల భూ హక్కులపై భద్రత కల్పించే దిశగా పాస్బుక్ల పంపిణీ గ్రామ సభలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం మొత్తం తయారు చేయడం జరిగింది. అలానే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శల దృష్టిలో పెట్టుకొని ప్రతి గ్రామంలో ఈ పాస్బుక్ల పంపిణీకి గ్రామ సభలు నిర్వహించుకొని పక్కాగా పగడ్బందీగా ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు ముద్రించిన రాజముద్రతో అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్తో మరియు క్యూఆర్ కోడ్ స్కానర్స్తో వచ్చిన పాస్ పుస్తకములు పంపిణీ చేయడం జరిగింది. అలానే ఈ కార్యక్రమం సందర్భంగా మొత్తం 158 గ్రామాలకు గాను గ్రామ సభలు నిర్వహించుకొని 1,18,400 పట్టాదారు పాస్ పుస్తకాలను సమగ్రంగా పరిశీలించి వాటిని పంపిణీ చేయడకు తయారు చేసి రెండో తేదీ ఈ నెల నుండి గ్రామ సభలు నిర్వహించి పంపిణీ చేశాం. అలానే ఈ కార్యక్రమం సందర్భంగా గ్రామస్థాయి వివరాలను ఈ గ్రామ సభలో మనకు తెలియచేయడానికి కోసం గ్రామ రెవెన్యూ అధికారికి తమరి పర్మిషన్ కోరుతున్నాను సార్. మరి కలెక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ శ్రీ గంటి హరీష్ మాథుర్ గారు తమ సందేశాన్ని తెలియజేస్తారు. ఈ రోజున మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక పైన ఉన్న మంత్రివర్యులకి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియపరుచుకుంటూ ఈ రోజున రైతులందరికీ కూడా ఆదుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మాకు ఒక మంచి అద్భుతమైన కార్యక్రమం. మేము గతంలోని ఒక్కటి అనుకున్నాం, ఈ జగ్గన్న తోటలోని ప్రబల తీర్థం ఒక స్టేట్ ఫెస్టివల్గా రికగ్నిషన్ అవ్వాలని చెప్పి ఆనాడు అధికారంకి వచ్చిన వెంటనే మేము అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. అది ఒక సంవత్సరం తిరగగానే దాన్ని స్టేట్ ఫెస్టివల్గా రికగ్నిషన్ ఇచ్చినందుకు ఈ రోజున ఈ వేదిక పైన ఉన్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అదేవిధంగా రాజమండ్రి గతంలోని మన మండపేట నియోజకవర్గం మొన్న కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పుడు ఖచ్చితంగా ప్రజలందరూ కోరిక ఇక్కడ ఖచ్చితంగా మమ్మల్ని ఈస్ట్ గోదావరిలోని మరి కలపమని చాలా వరకు మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అందరూ అనుకున్నారు. మండపేట కానీ రాజమండ్రిలోకి వెళ్తే ఈస్ట్ గోదావరిలోకి వెళ్తే చాలా వరకు మాది చిన్న జిల్లా అవుతుందని. కానీ నేను వారి అందరికీ కూడా ఒకే మాట ఇచ్చాను, మనకి ఎప్పుడైనా సరే మనకి ముఖ్యమంత్రి వర్గగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏ జిల్లా కూడా చిన్న జిల్లా అవ్వదని, అన్నిటికీ కూడా సమానమైన హక్కు సమానమైన నిధులు కూడా కేటాయిస్తారని కూడా ప్రతి ఒక్కరికి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీ అందరినీ కూడా సమానంగా చూస్తారని మరొక్కసారి తెలియపరుచుకుంటూ, అలాగే ఈరోజు మీరందరూ చూస్తున్నారు కొత్త పాస్ పుస్తకాలను మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మన కూటమి ప్రభుత్వం ఆలోచన ఒకటే, ఎక్కడైనా సరే పని చేయాలి, రైతులకి అండగా ఉండాలి, రైతులు పడ్డ సమస్యల గురించి మనం వారికి పరిష్కారం చూపించాలి. కానీ మన పాస్ పుస్తకాల మీద బొమ్మలు వేయడం కానీ, లేకపోతే గత ముఖ్యమంత్రి వర్యులు ఆయన మాత్రం ఎప్పుడు కూడా ఒకటే, పని తక్కువ కానీ ఎక్కడైనా సరే పేరు చూపించుకోవడం కానీ, నేను ఇది చేశాను అది చేశాను అని మాట్లాడడం తప్ప ఎక్కడ కూడా పనిచేసిన పరిస్థితి లేదు. గతంలో మీరు చూస్తే ఏ విధంగా రైతులు ఇబ్బంది పడ్డారో, వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఆన్లైన్ చేయడం లేదు, వారికి అనేక సమస్యలు వచ్చినా ఎవరు పట్టించుకున్న నాదులు లేడు. ఆనాడు అధికారం ముందు మనం ఇచ్చిన మాట ఒకటే, ఖచ్చితంగా అధికారంకి వచ్చిన వెంటనే మన ఈ పాస్ పుస్తకాలు ఈ సమస్యలన్నింటినీ కూడా మనం పరిష్కరిస్తామని చాలా వరకు కూడా ప్రతిరోజుని కూడా రైతులకి ఆదుకుంటూ వాళ్ళకి వస్తున్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తూ అడుగులు ముందుకు వేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మేము కొనసాగుతామని మరొక్కసారి ఈ రోజున మండపేట నియోజకవర్గానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు సార్. తదుపరి మరి
మీ భూమి మీ హక్కు కార్యక్రమంపై గ్రామసభ ప్రొసీడింగ్స్ను విఆర్ఓ గారు అందజేస్తారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వేదికను అలంకరించిన పెద్దలందరికీ రాయవరం గ్రామ ప్రజలందరి తరపున మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాం. మా గ్రామం రాయవరం అనేది వెదురుపాక రెవెన్యూ గ్రామంలో ఒక ఉపగ్రామం. మా గ్రామంలో మొత్తం జనాభా 8,248 మంది. మొత్తం కుటుంబాల సంఖ్య 3,111 మంది. మా గ్రామ గుడికట్టు అనగా భూమి మొత్తం విస్తీర్ణం 3,582 ఎకరములు అయి ఉంది. మనకి 2024 సంవత్సరానికి ముందు జరిగిన రీసర్వేలో ఆ కార్యక్రమంలో అప్పటి భూ హక్కు పత్రాల స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం వారు ఆదేశించి ఉన్నారు. సదరు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో భాగంగా మన గ్రామానికి 2033 పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చాయి. ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వ ఆదేశానుసారం ఈరోజు మనకి గ్రామ సభ నిర్వహించడానికి గాను 3 రోజుల ముందుగానే నోటీస్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ను గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డు నందు మరియు ఇతర ముఖ్యమైన గ్రామ పంచాయతీ ఇతర ముఖ్య ప్రదేశాల్లో కూడా అంటించడం జరిగింది. అంతేకాకుండా గ్రామంలో వీధుల్లో దండోరా వేయించి ప్రజలందరికీ ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. రైతులందరితో కూడా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న రైతులందరి పేర్లను కూడా మైక్ ద్వారా చదివి వినిపించి వారి పాస్ పుస్తకంలో ఏమైనా తప్పులు ఉన్నాయేమో చెప్పమని వాళ్ళు తెలిసిన వాళ్ళ చేత చదివించుకుని, చదువుకోలేని వాళ్ళు అయితే తెలిసిన వాళ్ళ చేత చదివించుకుని, చదువుకున్న వాళ్ళు అయితే వాళ్ళే స్వయంగా చూసుకుని ఏమైనా తప్పులు ఉన్నాయేమో తెలియజేయవలసిందిగా కూడా మేము చెప్పాము. ఆ విధంగా వాళ్ళందరూ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు చదువుకుని మొత్తం 155 పాస్ పుస్తకాలకి చిన్న చిన్న తప్పులతో మేము అన్ని తప్పులు గుర్తించడం జరిగింది. వాటిని అయితే పంపిణీ చేయకుండా పక్కన పెట్టడం జరిగింది. ఆ పాస్ పుస్తకాల్లో ఉన్న తప్పులు సరిచేసి మళ్ళీ పునః పంపిణీకి పంపించి మళ్ళీ మీ అందరికీ కూడా పంపిణీ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. తప్పులు లేకుండా ఉన్న 1878 పట్టాదారు పాస్ పుస్తకాల్లో 2 మాత్రం తమ సమక్షంలో ఇప్పించడానికి మినహాయించండి. మిగిలిన పట్టాదారు పాస్ పుస్తకాలన్నీ కూడా ఈకేవైసీని పూర్తి చేసి రైతులందరికీ అందజేయడం జరిగింది. అంతేకాకుండా జాయింట్ ఎల్పిఎంలు విడగొట్టడానికి ప్రభుత్వం వారు ఇచ్చిన 500 రూపాయల ఫీజు మినహాయింపు ఉపయోగించుకుని సుమారు 217 మంది రైతులతో ఎల్పిఎంలు సబ్ డివిజన్స్ చేయడం జరిగింది. సార్, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం భూ హక్కు పత్రాలను రద్దుపరిచి